Cancer Healer Center, a new beginning. పాత వాళ్ళను పంపిస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుంది. అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేయాలి. రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు. సీఎం కంటే పెద్ద పదవి ఇంకేముంది? స్టేచర్ అంటూ మాట్లాడింది కేటీఆర్ఏ. 10 ఏళ్లు దోచుకు తిన్నారన్న ఆది శ్రీనివాస్. ఏయుని వైసీపీ ఆఫీసుగా మార్చేశారు. ఆనాటి బీసీ అనేక అక్రమాలకు పాల్పడ్డారు. విచారణ చేపట్టాలన్న టీడీపీ ఎమ్మెల్యేలు. ఫామ్ హౌస్లో కోడి పందాల కేసు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు. రేపు విచారణకు రావాలన్న పోలీసులు. హైదరాబాద్లో బైబ్యాక్ స్కీమ్ మోసం. కోట్లల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసిన వైనం. బాధితుల ఫిర్యాదుతో నిందితుల అరెస్ట్. ఢిల్లీలోనే తెలంగాణ సీఎం ఇవాళ కేంద్ర మంత్రి జయశంకర్ను కలిసే అవకాశం. గల్ఫ్ కార్మికుల సమస్యల్ని ప్రస్తావించే ఛాన్స్. పారిశ్రామిక ప్రగతికి సర్కార్ పెద్దపీట. ఇవాళ ఎస్ఐపిబి మీటింగ్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. మహానగరంగా హైదరాబాద్. హెచ్ఎండిఏ పరిధి మరింత విస్తరణ. మరో 36 గ్రామాలు చేరిక. తిరుమలను కాంక్రీట్ జంగిల్గా మార్చొద్దు. టీటీడీకి స్పష్టం చేసిన హైకోర్టు. ప్రతివాదులకు నోటీసులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో అన్వేషణ. చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ. రోబోలో సాయంతో ఆపరేషన్. హనుమకొండలో దొంగల హల్చల్. ఓ ఇంట్లో 20 తులాల బంగారం అపహరణ. వరుస చోరీలతో బెంబేలెత్తుతోన్న జనాలు. ఓటర్ కార్డుకి ఆధార్ మొబైల్ లింక్. సిఈసి జ్ఞానేష్ కుమార్ ఉత్తర్వులు. సుప్రీం ఆదేశాలకు భిన్నంగా ఆదేశాలు. చైనాకి వ్యతిరేకంగా నిరసన. ధర్మశాలలో మహిళల ర్యాలీ. డ్రాగన్ ఆగడాలు ఆపాలంటూ నినాదాలు. జమ్మూ కశ్మీర్లో మంచు బీభత్సం. దట్టంగా కురుస్తోన్న ఫాగ్. తరలి వస్తోన్న పర్యాటకులు. మయన్మార్లో హిందూ పండుగ. నిప్పుల గుండంలో భక్తుల నడక. సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు. Cancer Healer Center, a new beginning.